రెడీ? నమస్కార్. 3 అయిపోయాయి కదా నిన్న. ఈరోజు వచ్చేసి ఇంకో 3. ఫస్ట్ వన్ ట్విస్టింగ్ స్టాండింగ్లోనే. ఓకే, కాళ్ళని కొంచెమే, మ్యాక్సిమం కాకుండా కొంచెం కాలు దూరం పెట్టండి. చేతులు ఇలా స్ప్రెడ్ చేయండి. మెల్లగా ఎల్బోస్ ఉంచి షోల్డర్స్ పైన ప్లేస్ చేయండి. ఓకే, రెడీ? ఇప్పుడు ఏం చేయాలి? ఆపోజిట్ తిరుగుతారు కదా, ఆపోజిట్ లెగ్ని చూడాలి. 1. ఇద్దరు ఒకే సైడ్ చేయండి. రెడీ? ఇద్దరు రైట్ సైడ్ ట్విస్ట్ కండి. రైట్ లెఫ్ట్ యాంగిల్ చూడాలి. మరి స్ట్రైట్. ఆపోజిట్ చేయండి. మరి స్ట్రైట్. రైట్ స్ట్రైట్. లెఫ్ట్ స్ట్రైట్. రైట్ స్ట్రైట్. లెఫ్ట్ స్ట్రైట్. ఇప్పుడు స్పీడ్ చేయాలి. ఓకేనా? సేమ్ ఇలానే స్పీడ్ ఏం చేస్తారంటే రైట్ సైడ్ 10 times. అంటే ఇలా 1 2 3 ఫాస్ట్గా. ఫ్రంట్ అంత ఫస్ట్గా రావాల్సిన అవసరం లేదు. రైట్ సైడ్ చూస్తారు, కొంచెం కర్వ్ అవుతారు, మరి రైట్ సైడ్ చూస్తారు, మరి కొంచెం స్ట్రైట్ అవుతారు, అట్లా. ఓకే, రెడీ? ఓన్లీ రైట్ సైడ్ 10 times. రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్. ఇద్దరు నాకు ఒకేసారి కనిపించాలి, ఇద్దరు ఒకేలా చేస్తున్నట్టు రావాలి. రెడీ? కౌంట్ మిస్ అవుతుంది. 1 అంట చూసి బ్యాక్ వచ్చేయండి. 2 అన్నప్పుడు తిరగాలి. ఓకే, రెడీ? స్టార్ట్. 1 2 3 4 5. ఎల్బోస్ కొంచెం రేస్ చేయండి, స్ట్రైట్ గా ఉండాలి బాడీ. 6 7 కెనీ 8 9 10. వెరీ గుడ్. డౌన్. నెక్స్ట్ వచ్చేసి కూర్చోండి. డాగ్ పోజ్. ఒకరు ఫ్రంట్ ఒకరు బ్యాక్ చూడండి. కొంచెం వెనక్కి రాని అనకండి. రెడీ? లేదా ఇద్దరు ఫ్రంట్ సైడ్ చేస్తారా? వెనక్కెళ్ళు. మ్యాట్ మీ పర్పుల్ మ్యాట్ మీద మీ నీస్ పెట్టండి. రెడీ? ఇప్పుడు మెల్లగా మీ రైట్ హ్యాండ్ ఇన్. రైట్ హ్యాండ్ వచ్చేసి లోపలికి చాపుతూ మెల్లగా హెడ్ని ప్లేస్ చేయాలి. ఎలా పడితే అలా హెడ్ ప్లేస్ చేయకూడదు, పనుకున్నట్లు ప్లేస్ చేయాలి హ్యాండ్ పక్కన. ఓకే, మరి పుష్ చేసి మరి మామూలుగా వచ్చేయండి డాగ్ పోజ్కి. రెడీ? కమ్ టు డాగ్ పోజ్. రైట్ హ్యాండ్ ఇన్, మెల్లగా లోపలికి చాపుతూ తల నానియండి. నైస్. మెల్లగా బ్యాక్ వచ్చేయండి డాగ్ పోజ్కి. వెరీ గుడ్. ఆపోజిట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఇన్సైడ్ చేయాలి. పనుకోవడం మీ చెయ్యి పక్కన పనుకున్నట్టు. మరి అప్. రెడీ? అర్థమైందా? స్టార్ట్. 1 రైట్ బ్యాక్, 2 లెఫ్ట్ బ్యాక్, 3 డాగ్ పోజ్కి వచ్చి చెయ్యి ప్రీతి బ్యాక్. డాగ్ పోజ్లో నీట్గా సెట్ అవ్వండి. ఆ చెయ్యి ఎందుకు వెనక్కి వెళ్ళింది? రెడీ? చేతులు 2 దగ్గర తెచ్చుకో. షోల్డర్ లెవెల్ ఉండాలి. నీ షోల్డర్ ఎట్లుంది? రెడీ? లెఫ్ట్ ఫాస్ట్ చేయండి ఇప్పటి నుంచి. 1 బ్యాక్, 2 బ్యాక్, 3 బ్యాక్, 4 బ్యాక్, 5 బ్యాక్. వెరీ గుడ్. 6 బ్యాక్, 7 బ్యాక్, 8 బ్యాక్, 9 బ్యాక్, 10 back.
నెక్స్ట్ లేని పైకి ముందరికి వచ్చేసి అటు సైడ్ తిరుగుదాం. వజ్రాసనంలో ట్విస్టింగ్. ఓకే ఓకే, ఇంకో ఉద్దం చేద్దాం. అలానే కూర్చొని డాగ్ పోజ్. కొంచెం ఏం చేస్తారంటే లిఫ్ట్ చేయాలి హ్యాండ్. ఓకే, రైట్ ఇన్సర్ట్ చేయండి హ్యాండ్. రైట్ హ్యాండ్ ఇన్సర్ట్. మీ చెయ్యి పక్కన తల ఉండాలి, చెయ్యి పక్కన తల. ఇప్పుడు మెల్లగా రిలాక్స్ అవుతూ హ్యాండ్ని బ్యాలెన్స్ చేస్తూ లేయాలి. స్ట్రైట్గా పెట్టండి చాలు. డౌన్, పైకి లేయండి. ఫస్ట్ వెనకాల కాలు నీట్గా పెట్టుకో ప్రీతి, నీట్గా పెట్టు. బాగా నువ్వు నీ కాళ్ళు ఎక్కడున్నాయి, నీ చేతులు ఎక్కడున్నాయి. రెడీ? ఆపోజిట్ హ్యాండ్ ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు మెల్లగా బ్యాలెన్స్ చేస్తూ చేయి తిప్పండి. ఏదైతే కింద ఉందో చెయ్యి అదే మెల్లగా చెయ్యి పైకి ఎత్తండి. బ్యాలెన్స్ చేయండి. నన్ను చూడాల్సిన అవసరం లేదు, మీరు ఆ చెయ్యికి వెళ్ళి చూడండి, బ్యాలెన్స్ అవుతుంది. అది డౌన్. రెడీ? 4 టైమ్స్ చేద్దాం చాలు. 2 టైమ్స్ అటు 2 టైమ్స్ ఇటు. రెడీ? చేతులు ముందర పెట్టుకో ప్రీతి, హైట్ ఉన్నావు కదా, కొంచెం ముందర పెట్టుకో. రెడీ? స్టార్ట్. రైట్ ఇన్సర్ట్. స్లోగా. వెరీ గుడ్. ట్విస్ట్ చేయమాకే నువ్వు కానీ వస్తే. రెడీ? ఆపోజిట్. మీరు లేసేటప్పుడు హ్యాండ్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి, కరెక్ట్ మిడిల్కి వచ్చినాకనే చెయ్యండి. రెడీ? ఆపోజిట్ హ్యాండ్ ఇన్సర్ట్. చెయ్యి ఎక్కడ ఉండాలి ప్రీతి? తల ఎక్కడ ఉండాలి? తల ముందరకు రావాలి. రెడీ? లిఫ్ట్ యువర్ హ్యాండ్ అప్. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్. నీ చిన్న వచ్చేసి పామ్ కి తగలాలి. హ్యాండ్ లిఫ్ట్ చేయి. మాక్సిమం వెనకాల పెట్టడానికి ట్రై చేయండి, 2 షోల్డర్స్. వెరీ గుడ్ ప్రీతి, వెరీ గుడ్. కానీ కొంచెం ట్విస్ట్ కావాలి, పైకి చూస్తే ట్విస్ట్ అవుతావు. అది ఆపోజిట్. లాస్ట్ స్టెప్. ఆపోజిట్. మాక్సిమం చేయి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. వెనక్కి. ఆపోజిట్. రిలాక్స్. సిట్ ఇన్ వజ్రాసన్.